ఖరీఫ్లో వరి పండించే రైతాంగానికి సకాలంలో ఎరువులు దొరక్క ఇంటిలిపాది ఎరువుల కోసం రోడ్లపైకి వచ్చే పరిస్థితి నెలకొనుంది. ఎరువుల కొరతతో అల్లాడుతున్న రైతులకు అండగా నిలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రైతు పోరుబాట పట్టింది. అందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు పూర్తి స్థాయిలో రైతులకు అండగా నిలవాలి, వారికి వచ్చిన కష్టాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా తీర్చాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నంలో తెల్లవారుజాము నుండి పోలీసులు అందరూ కూడా నాయకులు హౌస్ అరెస్టులు చేశారు. వారిని అరెస్టులను తప్పించి ఈరోజు రైతుల సమస్యలు మాత్రం సంబంధిత ఆర్డీఓలకి ఈరోజు వినతిపత్రం అందించారు. మొన్న కూడా హౌస్ అరెస్టులు చేశారు. ఈరోజు కూడా అసలు రైతులకు వచ్చినటువంటి ఈ సమస్యపై పోరాడుతున్న మీకు ఇలాంటి హౌస్ అరెస్టులు ఏ విధంగా తీసుకోవాలి? ఇది ప్రజాస్వామ్యంలో ఇది చాలా అన్యాయమైన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టు కార్యక్రమాలు అంతే. ఆకలి తీర్చమంటే అన్నం పెట్టలేసారు కదా, కర్రలతో కొట్టినట్టు కనిపిస్తుంది. రైతుకి యూరియా అందట్లేదు, అది అందాలి, అందించడానికి కోసం ప్రయత్నం చేయాలి. ఆ విన్నపాలు పార్టీ నాయకుల ద్వారా రైతుల ద్వారా ఇద్దామని చెప్పి వస్తే దానిని కూడా రాజకీయ కోణంలో చూసి దాన్ని ఇబ్బంది పెట్టి హౌస్ అరెస్టులు చేసి నాయకులకి ఎవరికి బయటికి కదలకుండా చేసి రైతాంగాన్ని ఇళ్లలోనే కట్టడి చేసినటువంటి వైనం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇది రాజకీయాల్లో ఇది మంచి పద్ధతి కాదు. ఇది వాళ్ళ వినాశనానికి ఇది నాంది అవుతుంది. రైతు కోపగించుకుంటే ప్రభుత్వాలే కుప్పకూలినట్టు సంఘటనలు అనేక ఉన్నాయి. అది దానికి మినహాయింపు ఆంధ్రప్రదేశ్ కూడా కాదు. చూస్తే కనుక మోతుబారు రైతుగా ఈరోజు సకాలంలో ఎరువుల వినియోగంలో అధిక వినియోగమై ఈ కొరతకు కారణమని ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ ప్రస్తావించడం వెనుక రైతుల గురించి తెలిసే మాట్లాడుతున్నారు. వాళ్ళ ఖరీఫ్ సీజన్లో పంట వ్యవసాయం అన్నది అదును పదును. వ్యవసాయానికి సకాలంలో విత్తనాలు కానీ ఎరువులు కానీ వేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ప్లాంటేషన్ జరిగి 45 రోజులు 50 రోజులు అయిపోయింది. మొదటంతా నీరు లేక ప్లాంటేషన్ లేట్ అయితే ఇప్పుడు ప్లాంటేషన్ అయిన తర్వాత కూడా ఎరువుల కొరతతో రైతాంగం చాలా అల్లకల్లోలం అయిపోతుంది. గ్రామాల్లో వీళ్ళు హాయిగా ఆఫీసుల్లో కూర్చొని కథలు చెప్తున్నారు. నిజానికి జరుగుతున్న అన్యాయం రైతాంగానికి జరిగింది. చాలా తీవ్రమైన లోటు. మరి రైతుకి ఆకలి తీర్చాలన్నటువంటి కనీస అవసరం ఒక బస్తా యూరియా అడిగిన రైతుకి ఇవ్వలేని ప్రభుత్వం ఏం ప్రభుత్వం మాకు అర్థం కావట్లేదు. దయచేసి ఇప్పటికైనా కనీస అధికారులు పర్యవేక్షణ చేసి అవసరమైన చోట్ల రైతులకి ఎరువు అందించాలని, యూరియా సప్లై చేయాలని మీకు డిమాండ్. కాలాతీతం అవుతున్న ఈ తరుణంలో ప్రస్తుతం మాత్రం ఈ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ప్రకటనలకి రోడ్లపై ఇంటిలిపాది వచ్చి ఎరువుల కోసం పడికాపులకి ఏమైనా సంబంధం ఉందా? మీ ఇంట్లో నిండా వంట వండి ఉంచాం కానీ రైతులకు మాత్రం అడిగి ఆకలేసినడికి అన్నం మాత్రం పెట్టట్లేదు. ఉపయోగం ఎటుంది? ఎరువుల్ని ఇంట్లో దాచుకుంటే ఉపయోగం ఎట్లేదు. రైతులకి చేరాలి, రైతు సకాలంలో ఎరువులు పొలాలకు వేయాలి, తద్వారా రైతు బాగుపడాలి. ఆ ప్రక్రియ జరగకుండా వీళ్ళు ఇంట్లో దాచుకుంటే కూడా ప్రయోజనం ఎట్లేదు. వాళ్ళు నిల్వలు ఉన్నాయి కానీ రైతుకైతే అందట్లేదు. నిల్వలు దేనికోసం? సకాలంలో రైతులకు ఎరువులు అందించలేకుండా మీరు వైఫల్యం చెందుతారని మేము అంటున్నాం. ఎప్పటికైనా పర్యవేక్షణ చేసి ఇమీడియట్గా ఉన్న ఎరువుని రైతులకు అందించే విధంగా చేయాలని కోరుతున్నాం. సమృద్ధిగా నిల్వలు ఉన్నాయని చెప్తున్నటువంటి అధికారులు మాత్రం ప్రస్తుతం ఈ నిల్వలు మాత్రం రైతులకు సరఫరా చేసేందుకు ఎట్టి పరిస్థితుల్లో చర్యలు చేపట్టడం లేదు. ఈ చర్యలు చేపట్టే నేపథ్యంలోనే రైతులందరూ కూడా రోడ్లు ఎక్కే పరిస్థితి ఉంది. చూస్తే కనుక రైతుల కోసం అండగా నిలబడినటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎరువుల కొరత ఇబ్బంది పడుతున్న వారికి బాసటగా నిలిచిన మిమ్మల్ని ముందస్తు అరెస్టులు చేయడం, ఈ ప్రక్రియను ఏ విధంగా తీసుకోవాలి? పోలీసుల్ని అడ్డంగా పెట్టుకొని రైతు ఉద్యమాన్ని ఆపడానికి ప్రయత్నించిన అనేక ప్రభుత్వాలు కుప్పకూలిపోయాయి. అందులో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈవేళ మేము కోరింది ఏంటి? రైతులకు యూరియా అందట్లేదు, డిఏపి అందట్లేదు, వాళ్ళకి అందించండి అని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతులు ఇబ్బంది పడుతున్నారు, క్యూ లైన్లో నిల్చోవలసిన పరిస్థితి వచ్చింది. లైన్లో నిల్చొని ఎండ అనక వాన అనక ఇబ్బంది పడుతున్న రైతులకు బాసాటగా ఉండమని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కోరారు. ఆ కోరిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్లకి స్వయంగా రైతులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వచ్చి ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తుంటే పోలీసులు జులుం చూపించి ఒక్కొక్క రెవెన్యూ డివిజనల్ పరిధిలో వందలాది మంది పోలీసులు, సిఐలు, ఎస్ఐలు, మరి అలాగే డిఎస్పీ గారు ఈరోజు నన్ను పీకపట్టి 2 చేతులు, 2 ఏఆర్ కానిస్టేబుల్ పట్టేస్తే 2 సిఐలు మధ్యన లాక్కుని వెళ్తున్నప్పుడు డిఎస్పీ గారి ప్రెజెన్సీలోనే నా పీక కానిస్టేబుల్ పట్టేసిన ఎవడు పట్టుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఎంత దారుణంగా పోలీసు వ్యవస్థ ఉందో మనం చూస్తే అర్థమవుతుంది. మేము కోరింది ఏంటి? యూరియా అందించమంటున్నాము. దీంట్లో శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేశాము. మా ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుపెట్టి మమ్మల్ని అరెస్టులు చేసినా, ఇబ్బందులు పెట్టినా, కేసులు పెట్టినా మేము అన్నిటికీ రెడీ భరించుకొని ఉన్నాము. కానీ రైతులకు ఈవేళకైనా మీరు తెగించి
యూరియా డిఏపి ఎరువులు అందించండి, ఎరువులు అందించవలసిన అవసరం మీకు ఉంది అని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. చూస్తే కనుక రైతులు పక్షపాతంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాత పోరుబాట పట్టినటువంటి ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా కూడా 5:30 గంటల నుంచే ఈరోజు పూర్తి స్థాయిలో నాయకులందరినీ కూడా హౌస్ అరెస్టులు చేశారు. హౌస్ అరెస్టులు చేయడంతో పాటు ఈరోజు ఆర్డీఓ కార్యాలయానికి వినతిపత్రం ఇచ్చేందుకు చేసినటువంటి ప్రయత్నాన్ని శాంతియుతంగా నిర్వహించాలనుకున్నా కూడాను ఆ అవకాశం ఇవ్వకుండా ముందస్తు అరెస్టులు. రైతులు రోడ్ల మీదకి వచ్చి ఎరువుల కోసం వేయి ప్రయాసాలు పడుతుంటే కట్ట ఎరువు దొరక్క పంట పోతుందన్నటువంటి దిగులు వారిని వెంటాడుతుంది. నాట్లేసి 50 రోజులు కావస్తూ ఉంది. రెండోసారి కూడా ఎరువులు వేయాల్సినటువంటి ఆవశ్యకున్న ఈ నేపథ్యంలో సకాలంలో అవసరమైనటువంటి ఎరువులు సరఫరా చేయకుండా పొంతలేని సమాధానం చెబుతూ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి, ఎవరో ఆందోళన చెందొద్దని చెప్పిన మాటలకి రోడ్లపైకి వచ్చి ఎరువుల కోసం వేతలు పడుతున్న రైతుల సమస్యలకి ఎక్కడ కూడా పొంతలేదు. కూటమి ప్రభుత్వ హయాంలో మాత్రం ఖరీఫ్లో వరి పండించే రైతులకు మాత్రం ఆదిలో ప్రకృతి వైపరీత్యాల రీతిలో సకాలంలో నీరు అందక నాట్లు వేసే పరిస్థితి లేదు. వర్షాలు కురిచాయి, నాట్లు వేసాము, నాట్లు ఏపుగా పెంచేందుకు ఎరువుల ఆవశ్యకత ఉన్నా కూడా వ్యవసాయ శాఖ అధికారుల తాలూకా నిర్లక్ష్యం ఈరోజు రైతుల పాలిట శాపంగా మారింది. ఆ రైతుల సమస్యలు తీర్చేందుకు తాము ఇచ్చినటువంటి పిలుపుకి ముందస్తు అరెస్టులు చేసి ఇలా కట్టడి చేయడం ఎంతవరకు సమంజసం ప్రశ్నిస్తున్నారు. రైతుకు కంటతడి పెట్టించిన ఏ ప్రభుత్వం కూడా బతికి బట్టకట్టే పరిస్థితి లేదు. వారి వినాశనానికి ఇదే నాంది అని చెప్పి కృష్ణదాస్ హెచ్చరిస్తున్నారు. మరి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం రైతులకు వచ్చిన ఈ కష్టాన్ని పరిణామాలు తీసుకొని తక్షణమే వారికి అవసరమైన ఎరువులు పూర్తి స్థాయిలో అందజేస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. టెక్కల ఆర్డీఓ కార్యాలయం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.